హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మా ఫ్రెండ్స్ కలిసి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా, మధ్యలో వ్యూస్ చాలా బాగున్నాయి అండ్ చాలా ఇంకా చాలా ట్రబుల్స్ కూడా ఫేస్ చేశాము. అండ్ అంతే గైస్, ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ. అన్నమాట ఇక్కడ వ్యూ. బేసిక్గా నాకు ప్రీవియస్ డే అస్సలు స్లీప్ లేదనమాట. అందుకే జర్నీ స్టార్టింగ్ నుంచి కూడా వీడియో తీసుకోలేదు నేను. సో తినొచ్చేసి మన ఫ్రెండ్, సో సే హాయ్ టు హర్. హాయ్. ఇంకా ఈ జర్నీలో అయితే లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, క్లైమేట్ అయితే ఆసమ్ ఉండింది. అండ్ మంచిగా పాటలు పెట్టుకొని చిల్ అవుకుంటూ విండో వ్యూతో ఎంతో 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 బాగుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి ఆల్మోస్ట్. ఆ వాటర్ వల్ల చాలా చోట్ల ట్రబుల్స్ కూడా అయ్యాయి అనమాట. సో ఆ వాటర్ నుంచి ఎస్కేప్ అవడానికి తెలియని వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారనమాట వచ్చి. సో అలా ధైర్యం చేసి వెళ్ళిపోయాం అనమాట. సో యాక్చువల్లీ నేను ఇక్కడ ఏమంటున్నానంటే, అక్కడ లొకేషన్ బాగుంది, వెళ్ళే స్కోప్ ఉంటే బాగుండు అంటున్నా. నేను చెప్పాను కదా ఒక చోట మాకు ట్రబుల్ వచ్చిందని. సో అది ఇక్కడే గైస్. ఎలానో ఆ ట్రబుల్ నుంచి బయటకు వచ్చేసాము. అప్పుడైతే అందరికి హమ్మయ్య అనిపించింది. అబ్బా సాయిరామ్ అనుకున్నాం, ఎందుకంటే చాలా మంది కూడా అక్కడ ఆగిపోయారు బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వాటర్ అనమాట. సో ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. సో వాటర్ అంటే కదరదు, వాటర్. ఇప్పుడు తిన్నాం అసలు. మంచిగా నిద్ర వస్తుంది నాకు, వీడియో తీయబుద్ది. హాయ్ గైస్, ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం. చాలా జారిపోతుంది గైస్, చాలా జాగ్రత్తగా నడవాలి ఇలాంటి సిచ్యువేషన్ లో. ఇది అసలు అన్ప్లాన్డ్ గైస్, ఏదో కనిపించిందని చెప్పేసి దిగామన్నమాట. అప్పటికి మేమైతే ఏం తినలేదు. సర్లే చిన్న కొండ ఏమోలా అనుకున్నాను, కానీ అది పెద్ద అనకొండలా ఉంది గైస్. సో నా వెనకాల ఎవరో వ్యక్తి, అన్నోన్ పర్సన్ కనిపించాడు. హాయ్ చెప్తున్నాడు. మన సబ్స్క్రైబర్ అనుకుంటా. హాయ్ చెప్దాం. హాయ్. హాయ్ హాయ్. మీరు నా సబ్స్క్రైబరా? అవునండి, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అవునా? ఎప్పటి నుంచి మన వీడియోస్ ఇష్టమా మీకు? అవునండి, నేను దాదాపు 2023 నుంచి చూస్తున్నా అండి. సారీ 24, ఛానల్ లేదే. సారీ 24, అందుకని అంటున్నాను 24. అమ్మ సారీ అండి. మీ 50K ఫాలోవర్స్ కాంచెల్ మేము ఇన్స్టాలో ఫాలో అవుతున్నాం అండి మిమ్మల్ని. అవునా? అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీరు తగ్గిపోతున్నారు, మళ్ళీ 50K వచ్చేటట్టున్నారు కానీ చేయకండి. అది అవుదమ్మా. చాలా థ్యాంక్స్ నా సబ్స్క్రైబర్స్ అండ్ ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ హిమ్. మీ పేరు? నా పేరు ప్రభుచరణ్ అండి. ప్రభుచరణ్, చాలా థ్యాంక్స్. అందరు ప్రభుచరణ్ లాగే ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మో నడవలేకపోతున్నా గైస్. హీల్స్ ఏం కాదు, మెత్తగానే ఉన్నాయి. బా అప్పుడు ఆచికి ఆగట్లేదు, ఉరుకుతానే ఉంటున్నాడుగా. వీడియో అన్న ఆపుతాడంటే. ఓకే గైస్, వచ్చేసినాం వ్యూ పాయింట్ దగ్గరికి. బాబు నువ్వే జారితే నా పరిస్థితి ఏంటయ్యా? ఏదో పెద్ద ఫ్రాక్ వేసుకొని వచ్చా నేను. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. కొంతమంది పీపుల్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి జారితే డైరెక్ట్ నీళ్ళలోకి. అది గైస్. అమ్మ ఓకే ఓకేగా ఇక్కడ ఇంకా కిందకి. ఓకే గైస్, నేను ఒక మంచి పాయింట్కి వచ్చేసాను. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట. ఇట్స్ వెరీ వెరీ నైస్. కానీ నడవడమే రావట్లేదు. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్ రమ్య ఉంది. సే హాయ్. హాయ్. తిని కూడా మనతో పాటు ట్రిప్కి వచ్చింది అనమాట. అందుకే ఎక్కువ కనిపించట్లేదు. ఇక్కడికి వరకు వచ్చామన్నమాట. ఇంకా మనం కిందకి వెళ్ళాలి.
వాళ్ళు వెళ్తున్నారు, సో మనం కూడా వెళ్దాం. కానీ చాలా కష్టంగా ఉంది గైస్ ఇలా నడవడం. ఒక పక్కన వీడియో తీసుకుంటూ ఇట్లా వీడియో కాసేపు ఆఫ్ చేసి నేను వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా గైస్, ప్లీజ్ వెయిట్. సో పదా మీరు కనుక ఈ వీడియో ఆర్ అంటే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక డూ లైక్, షేర్ అండ్ నువ్వు వచ్చినావు మధ్యలో. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. Do like, share and subscribe to my YouTube channel so that we can meet regularly in YouTube. And that's it guys, and thank you my dear subscribers. చాలు ఆపేస్తాను గైస్. కొంచెం దగ్గరకు వచ్చిన గైస్, సి ఎలా ఉందో, భయంకరంగా ఉంది. నడవలేకపోతున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై కరెంట్ సిచ్యువేషన్. సో ఆకలి వేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది తినకుండా ఇట్లాంటి అన్నీ చేయాలంటే చాలా కష్టం కదా. నేను తినలే, నువ్వు బాగానే తిన్నావు పందిలాగా. సిచ్యువేషన్ ఇవ్వండి ఇలా ఉంది గైస్. ఇదంతా నడిచి వచ్చే గైస్, నేను ఇప్పుడు ఇక్కడున్నా. గైస్ ఫైనల్లీ కిందకి దిగేసాం అంత పెద్ద కొండ నుంచి. సో ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాళ్ళు అయితే వణుకుతున్నాయి గైస్ ఘోరంగా. సో అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్దాం. ఐఎమ్ సో టైర్డ్ అండ్ ఐఎమ్ సో ఇరిటేటెడ్ బికాజ్ ఆఫ్ చెమట, జిడ్డు, దోమలు, జారుడు ఎక్సెట్రా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఓకే, నెక్స్ట్ది ఏం జరుగుతుందా మీకు కంటిన్యూ చేస్తా. ఫొటోస్ ఇదన్నమాట. సో లాట్ ఆఫ్ వాటర్. కొన్ని ఫొటోస్ దిగాము, ఎటు చూసినా వాటరే ఉన్నాయి కానీ తాగడానికి లేవు. ఇప్పుడు మేము మళ్ళీ ఈ కొండ ఎక్కాలి, ఆ పైకి. వామ్మ, ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతున్నా గైస్. కిందకి దిగడానికి తల ప్రాణం తోక్కొచ్చింది, ఇంకా కొండ పైకి ఎక్కడానికి నరకం చూసా గైస్ నేను. సో అందుకే వీడియో ఏం తీసుకోలేదు. ఫుల్ వాటర్ అయింది, కాళ్ళలోనికాయి ఫుల్ చెమట, జిడ్డు, ఇరిటేషన్ అన్నమాట. నిద్ర అండ్ ఫుడ్ లేకపోవడం ఇంకో మైనస్ అయింది అనమాట నాకు. బట్ కారెక్కాక కొంచెం మూడ్ చేంజ్ అయింది. ఇంకా మేము ఎక్కడైనా ఫుడ్ కోర్ట్స్ ఆర్ హోటల్స్ దొరుకుతాయేమోనని సర్చ్ చేస్తూ ఉన్నాము. సో ఫైనల్లీ ఒకటి దొరికిందనమాట. సాధించాడ్రా అన్న. సో ఇప్పుడే దిగాము అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఈట్ సమ్ ఫుడ్ అనమాట. సో ఉత్సాహం పోయి, ఓపిక చచ్చిపోయి ఏదో అలా నడుస్తూ వచ్చాను. ఇంకా సో ఇప్పుడే వాస్తవానికి మనం చూసిన ఊర్లలో అబ్బా గైస్, ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది, అయినా నేను ఇంకా తినలేదు అనమాట. సో మేము మా ఫ్రెండ్స్ అంతా కూడా ఆకలితో అలవాటిస్తున్నాము. ఇక్కడ మాకు చికెన్ ఫుడ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆర్డర్. ప్రెసెంట్ అయితే మేము చికెన్ ఆర్డర్ ఇచ్చాము. అది వస్తుంది అనమాట మెల్లగా. వచ్చిన తర్వాత మీకు ఎలా ఉందని టేస్ట్ చెప్తాను, ఇక్కడ ఎలా ఉందనేది. అండ్ అందరూ చాలా బిజీగా ఉన్నారు అండ్ చాలా హంగ్రీగా ఉన్నారు కూడా. అంతే గైస్, నథింగ్ మచ్. కాదురా మన ఎందుకు అవి వేసుకోరా మీరు? సో అదనమాట సంగతి. ఫుడ్ ఎలా ఉందో సరే.
సో నేను వ్లాగ్ కోసం అని చెప్పి వీడియో తీస్తున్నాను, కానీ నా మెడ పట్టేసింది గైస్. సడన్ గా ఫుల్ నొప్పి వచ్చింది. సో మా ఫ్రెండ్ కి ఇచ్చాను అనమాట వీడియో తీయమని. మమ్మల్ని కూడా దిగి ఒకసారి. చూడ్డానికి అయితే ఏదో అలా ఉంది, పాష్ గా క్లాస్ గా లేకపోయినా, బట్ ఓకే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో ఇదన్నమాట మేము వచ్చిన డాబా. టూరిస్ట్ ఇందాక కలిసిన మన సబ్స్క్రైబర్ కూడా మనతో పాటే వచ్చాడు. ఇక్కడ కూర్చొని మాతోటే తింటున్నాడు. సో ఆయన గురించి ఇంకొన్ని వివరాలు కనుక్కుందాం. విమానం అంత విశాలమైన మనసు ఉంది. లుక్స్ పరంగా హోటల్ యావరేజ్ ఉన్నా గానీ ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. అంటే నేను ఆకలి మీద ఉండి నచ్చిందా లేదంటే నిజంగానే టేస్టీగా ఉందంటే మాత్రం చెప్పలేను గానీ ఓకే, థ్యాంక్ యూ. ఫుడ్ అయితే బాగానే ఎంజాయ్ చేశాను నేను. చూస్తున్నారుగా ఫుడ్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. నేనైతే చికెన్ ఆర్డర్ చేశాను. ఏ ప్లేస్ కి వెళ్ళినా గానీ చికెనే టేస్ట్ చేస్తాను అనమాట నేను, ఎందుకంటే అది నా ఫేవరెట్. ఇట్ట తయారయ్యేనే మీరంతా? ఏ ఊరు మీది? ఎంతమంది దిగిరు మీరు బ్యాచ్? పప్పు దాంట్లో పోసి నీటి వాసి కొంచెం అటు ఇట్ట నింపి దాంట్లో తడక వేపిస్తాను. నువ్వు ప్రాపర్ వేస్తావు తర్వాత. ఎవరిని? నన్నేనే. అవును మరి, అంటే నీ వరకు చేసుకో అంటున్నా. నువ్వు దాబాలో ఓకే సాటిస్ఫైడ్. నేను చాలా చికెన్ కరెక్టేనా కదా కూడా. నమస్కారం సార్. సబ్స్క్రైబ్ పాపం వాళ్ళని సబ్స్క్రైబ్ చెప్పండి అని అడిగి చంపేసాం గైస్. సో గైస్ ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వచ్చాము అండ్ ఇక్కడ వ్యూ చూపిస్తే మీరు షాక్ అవుతారు, బట్ నేను చూపిస్తాను. కొండలు, మేఘాలు అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ సన్ సెట్ అవుతుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. బట్ చాలా టైర్డ్ అయిపోయాను, చాలా జిట్ అయిపోయాను, బికాస్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా. సో అందువల్ల అన్నమాట. సో నా వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉండదు, ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో అంటే మైక్ లేదు గైస్, మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. సో అంతే. సో 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 ఇక్కడ నేను ఎందుకు కాలెత్తానో నాకు తెలీదు గైస్. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసావురా నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే గైస్, నేను ముందుకు నడుచుకుంటూ పోతున్నాను. అందరూ వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ ఆల్సో గోయింగ్. బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు అంటే చాలా మంది వస్తున్నారు. నడుస్తాలే కదా, మధ్యలో సబ్స్క్రైబర్ హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
కాసేపు చల్లగాలి గల స్లీప్ కూడా వేసా గైస్. నేను మంచిగా తిన్నాను కదా, సో నిద్ర వచ్చేసింది. ఎక్కడైనా టీ దొరికితే తాగుదాం అన్నట్టు చూస్తున్నాం. నేనైతే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో తప్ప టీ తాగను కాబట్టి ఇక్కడ కూడా తాగలేదు గైస్. సో మిగతాది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.